पदारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयन्तं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि। ప్రథమంగా పరం పూజ్యులు ప్రాతః స్మరణీయ పరం ఆరాధ్యులు జగద్వందనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠ్ గోసేవాశ్రమం సంస్థాపకాచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి ఓం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదములో ఇదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరం గురుదేవ్ నిత్యలాభ విష్ణు విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి భైరవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్యుల తాలూకు దివ్యపాదంలో ఇదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరి గురు భ్రాతాలందరికీ మాతృమణులకి నా యథాయోగ్యం ప్రణామం చేస్తూ అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జీవితంలోని సర్వోత్కృష్టమైన కళ్యాణకారమైనది భగవత్ ప్రసంగం మరియు సత్సంగం. అతి దుర్లభమైన వస్తువు మనకి సులభంగా ప్రాప్తి అవుతుంది. ఇది కేవలం శ్రీహరి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా విశేషమైన అనుగ్రహం. భగవంతుడి తాలూకా విశేషమైన అనుగ్రహం లేకపోతే మనకి అతని తాలూకా ప్రసంగము సత్సంగము ఎప్పుడు లభించదు. సో ఆ అనుగ్రహాన్ని మనం తెలుసుకొని సద్వినియోగం చేసుకుందామని మరి కోరుకుంటూ, నిన్న మనం మన తాలూకా స్వరూపం ఏంటి, జీవుడు తాలూకా స్వరూపం ఏంటి తెలుసుకుందాం. జీవుడు నిత్యం తాలూకా స్వరూపం ఏంటి? ఆత్మ. ఆత్మ అనేక రూపాలతో వస్తుంది. మనిషిగా, పశువుగా, పక్షిగా, కీటపతంగా అనేక రూపంగా వస్తుంది. ఎందుకు? తన కర్మం ప్రకారంగాను. కానీ నిత్యం అనేది ఏంటి? మన స్వరూపము ఆత్మ. ఆత్మ తాలూకా స్వరూప స్థితి ఏంటి? స్వరూప ధర్మం ఏంటి? ప్రేమించడం. పశు పక్షులు కీటపతంగా మనుషులు అందరూ కేవలం మనుషులే ప్రేమించరు. ప్రతి జీవి ప్రేమిస్తుంది. ప్రేమ లేకుండా ఏ జీవి ఉండరు. ఎందుకంటే ఆత్మ తాలూకా స్వరూప స్థితి ప్రేమించడం. ఈ ఆత్మ ఏ శరీరానికి వెళ్ళినా ప్రేమిస్తుంది. గాడిదగా పుడితే గాడిదకి ప్రేమిస్తుంది, గుర్రంగా పుడితే గుర్రంగా ప్రేమిస్తుంది, పిల్లిగా పుడితే పిల్లిగా ప్రేమిస్తుంది, మనిషిగా పుడితే మనుషులకు ప్రేమిస్తుంది. కానీ ఆత్మ ఒక స్వరూప స్థితి, స్వరూపగతి ఏంటంటే ప్రేమించడమే. నిన్న ఈ ప్రేమ గురించి మనం అనేక వ్యాఖ్య చేసుకున్నాం. పుట్టిన నుంచి చనిపోయిన వరకు అనేక మందికి ప్రేమిస్తాడు. అంటే ఏంటి దాని అర్థం? ఆత్మ ప్రేమ కోరుకుంటుంది, కానీ తను ఒక్కొక్క ఏజ్ ప్రకారంగాను ఒక్కొక్కరిని ప్రేమిస్తుంది. కానీ ప్రేమ పర్మనెంట్ వండుకుంటుంది ఎవరిపైన. అయితే ఆత్మ తాలూకా స్వరూప స్థితి ఏంటి? స్వరూప ధర్మం ఏంటి? ప్రేమించడమే. అయితే ఎవరికి ప్రేమిస్తే మనం స్వార్థకత మన జీవితం చేసుకోగలం. మన ప్రేమిస్తున్నాం ఒకరికి ఎందుకు అంటే మన మనసు అభిలాష ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళపైన ఎక్కువ ప్రేమ ఉంటుంది. మనమైతే ఎవరైతే అభిలాష వాళ్ళ తాలూకా మనసు భావన తెలుసుకొని మనం నడిచామనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా మనకు ప్రేమిస్తారు. మనం కూడా ఇతరుల తాలూకా
భావన ఏంటి, వాళ్ళ మనసు ఏంటి, వాళ్ళకి ఏ విధంగా నచ్చుతుందో దాన్ని మనం తెలుసుకొని మనం ప్రవర్తిస్తే మనకు ఆటోమేటిక్ వాళ్ళు ప్రేమిస్తారు. అయితే మన భావన, మన మనస్థితి ఈ జగత్తులోని ఫుల్ ఫ్లేజ్డ్గా ఎవరు తెలుసుకోలేరు. కొంతవరకే తెలుసుకోగలరు అంతే. మరి కొంతవరకే వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలరు. పోనీ ఫుల్ఫిల్ చేశారు టిల్ ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్, చనిపోయిన వరకు ఫుల్ఫిల్ చేయగలరు. చనిపోయిన తర్వాత ఫుల్ఫిల్ చేయగలరా? లేదు. కానీ ఎవరు ఫుల్ఫిల్ చేయగలరు? శాశ్వతమైన భగవంతుడు. ఈ శరీరం నశ్వరము, ఈ జగత్తము నశ్వరము. ఈ జగత్తులోని ఏ వస్తువు పైన, ఏ వ్యక్తి పైన మనం ప్రేమించినా కూడా అది నశ్వరం, నాశనం అయిపోతుంది. కానీ భగవంతుడు శాశ్వతము. మనం భగవంతుడికి ప్రేమిస్తే మన ప్రేమ కూడా శాశ్వతంగా ఉంటుంది. మరి శాశ్వతమైన దివ్యమైన లోకానికి మనం వెళ్ళిపోతాం. అదే తెలుసుకోవాల్సింది నిన్న కన్క్లూజన్. సో ఆత్మతర్క స్వరూపస్థితి ప్రేమించడం, ఇతరులకి అతరులకి ఇవన్నీకి ప్రేమించడం కాదు, భగవంతుడికి ప్రేమించాలి. అప్పుడు అదే మన స్వరూప ధర్మము. ఎందుకంటే భగవంతుడు మన మనసు, మన గతి, మన స్వభావం అన్నీ అతనికి తెలుసు. మరి అతను అన్ని ప్రకారంగాను అభిలాషాన్ని పూర్తి చేసే సమర్థుడు అతను. సో అందుకే అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని, భగవంతుడిని మనం ప్రేమించాలి. దేవహూతి కపిల భగవానికి అడుగుతున్నారు, ఈ జగత్తులోని దుఃఖానికి కారణం ఏంటి స్వామి? ఎందుకు అందరికి దుఃఖం వస్తుంది? ఈ బాధ, ఈ అశాంతి నాకు ఎందుకు వస్తుంది? దీనికి తొలగించే మార్గం ఏంటి అని చెప్పేసి అందరికీ చూడండి, ఈ ప్రశ్న అందరికీ కావాల్సింది. అందరికీ అశాంతి ఉన్నది, అందరికీ దుఃఖం ఉన్నది, అందరికీ కష్టం ఉన్నది. స్వయంగా భగవంతుడు కపిలమునులుగా వచ్చారు. తనకి దేవతి అడుగుతున్నారు, బాధ దుఃఖం పోవాలంటే దానికి మార్గం ఏంటి అని చెప్పడంతో మనం బిఫోర్ డే క్లాస్ని మనం కొంత తెలుసుకున్నాం. ఈరోజు కన్క్లూజన్ చేయడం దానికి. సో అన్నిటికీ దుఃఖానికి కారణం అమ్మ విను ఏంటి అంటే బంధనం. బంధనమే అన్ని దుఃఖానికి కారణం. ఒక వ్యక్తి బంధించి ఉంటాడు, మనం ఒక రూమ్లో కట్టేస్తాం, ఒక స్తంభాన్ని కట్టేస్తాం, దుఃఖంగా ఉండరు. మనం కూడా ఒక తాడు కాదు అనేక తాడులతో బంధించి ఉన్నాం. ముక్కుకి తాడు, చెవుకి తాడు, కళ్ళుకి తాడు, నోరుకి తాడు, అన్నిటికీ తాడు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క తాడు కట్టి ఉన్నారు. ఏ ఇంద్రియాలు ఏ వైపు రాగుతున్నారు. దీనికి వాక్యం ఇచ్చారంటే చూడండి, గుర్రాలు ఉన్నాయి, 5 గుర్రాలు ఒక రథానికి కట్టి ఉన్నది. సయం అంటే తాడు పట్టుకొని లాగితే గుర్రాలన్నీ ముందుకెళ్తాయి. కానీ ఎలాగ ముందుకెళ్తున్నాయి? ఒక్కొక్క గుర్రం ఒకవైపు వెళ్తుంది. ఆ రథం తలకు పరిస్థితి ఏంటి? అన్ని గుర్రాలు ఒకవైపు వెళ్తే కానీ ముందుకెళ్తుంది రథం. 5 గుర్రాలు 5 వైపు లాగుతున్నాయి. ఈ గుర్రం ఇటువైపు లాగుతుంది, ఈ గుర్రం లెఫ్ట్ సైడ్ లాగుతుంది, ఇక స్ట్రైట్గా లాగుతుంది, ఒక గుర్రం బ్యాక్ సైడ్ లాగుతుంది. ఆ రథం తలకు పరిస్థితి ఏంటి? ఆ రథం పైన కూర్చున్న వ్యక్తి తలకు పరిస్థితి ఏంటి? సో కళ్ళు ఒకవైపు లాగుతుంది ఒక ఇంద్రియం, ముక్కు ఒకవైపు లాగుతుంది, నోరు ఒకవైపు లాగుతుంది, చెవు ఒకవైపు లాగుతుంది. సో ఇక్కడ కూర్చున్న మనిషి ఏ విధానంగా ఉంటాడు? ప్రశాంతంగా. సో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. అందుకే బంధనం అని చెప్పారు. ఈ గుర్రాలనికి సయం, కరెక్ట్ అయిన నాదుడు కావాలి, నడిపించే నాదుడు కావాలి. ఈ రథంకి, ఈ శరీరం రథానికి నడిపించే నాదుడు కావాలి. అది ఎవరు నడిపించారు? విరాటమైన రథి సర్వరథి అర్జునుడు కూడాను రథానికి నడిపించేవాడు ఎవరు? సారథి రూపంగా శ్రీకృష్ణుడు. మన జీవితం తల రథానికి, శరీరం తల రథానికి శ్రీకృష్ణ పరమాత్మని కూర్చోబెడితే గుర్రాలన్నీ సంయంకి వస్తాయి, ఒక విధానంగా వస్తాయి. అదే చెప్తున్నారు, అమ్మ బంధనం ఉన్నది అమ్మ, ఈ బంధనం విడిచిపెట్టేసి. బంధనానికి కారణం ఏంటి? దుఃఖానికి కారణం బంధనం, బంధనానికి కారణం ఆసక్తి. ఒక వ్యక్తి ఆసక్తి వల్ల బంధించిపోతాడమ్మ. చూడండి,
డబ్బు పైన ఆసక్తి ఒక దొంగ బ్యాంక్కి దోపిడీ చేస్తాడు, సీసీ కెమెరాలని స్టార్ట్ అయిపోతుంది, తెలిసిపోతాడు, జైలుకి వెళ్తాడు. సో డబ్బు పైన ఆసక్తి వల్ల అతను ఆ విధానంగా పనిచేశారు, లాస్ట్కి దుఃఖానికి కారణం. సో ఏదైనాను ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాను. అలాగే మనం దేనిపైన ఆసక్తి కలిగినా ఆ ఆసక్తి వల్ల మనం ఒక పని చేస్తాం, ఒక కర్మం చేస్తాం, అది బంధనం. కర్మము బంధనానికి, కర్మము ఏ కర్మం చేసినా అది బంధనమే. మంచి పని చేసినా బంధనమే, చెడు పని చేసినా బంధనమే. మంచి పని చేస్తే ఎందుకు బంధనం? పుణ్యం చేసాం, ఒకరికి అన్నదానం చేసాం, ఒకరికి వస్త్రదానం చేసాం, మంచిదే. పేదవాళ్ళకి మీరు అన్నం పెట్టారు, వస్త్రం పెట్టారు, రుణం ఉండిపోయారుగా మీకు వాళ్ళు. మీరు మళ్ళీ పేదోళ్ళుగా పుడతారు, వాడు ఉన్నవాడుగా పుడతాడు. రుణం బంధనం విముక్తి చేసుకోగలడు. మీరు ఈ జన్మం ఇచ్చారు, నెక్స్ట్ జన్మం అతను ఇవ్వాలి నీకు. సో అందుకే మీరు పేదోళ్ళుగా పుట్టాలి, వాళ్ళు ఉన్నోళ్ళుగా పుట్టాలి, అప్పుడు ఇవ్వగలరు. సో రుణమే, ఇచ్చిన రుణమే, తీసుకున్న రుణమే. ఏది చేసినా కూడా కష్టమే, బంధనమే. సో ఈ కర్మము దేనికి చేస్తున్నాం? ఆసక్తి వల్ల. పుణ్యం పైన ఆసక్తి, పాపం పైన ఆసక్తి వల్ల కర్మం చేస్తున్నాం. అయితే ఈ ఆసక్తి దుఃఖానికి కారణం అమ్మ. అయితే ఈ ఆసక్తి ఎలా పోవాలి? స్టెప్ బై చూస్తున్నారు చూడండి, అన్నీ ఎంత బాగా చెప్తున్నారు. కథా ప్రసంగం వినడం వల్ల యాక్చువల్లీ ఒక వ్యక్తికి జ్ఞానం కలుగుతుంది. దుఃఖానికి కారణం బంధనం, బంధనానికి కారణం ఆసక్తి. ఈ ఆసక్తి ఎలా పోవాలంటే ఆసక్తి నైజాసక్తి. ఈ ఆసక్తి ఎప్పుడు వెళ్ళదు, నైజాసక్తి ఇది ఎప్పుడు వెళ్ళదు. ఆసక్తి దానికి ఏం చేయాలి? సింపుల్గా కన్వర్ట్ చేయాలి. దేన్ని కన్వర్ట్ చేయాలి? సాధువుల పైన ఆసక్తి కలిగించుకోవాలట. చూడండి, సాధువులు, మహాత్ములు, భక్తుల పైన ఆసక్తి కలిగించాలి. అయితే సాధువుల పైన ఆసక్తి కలిగిస్తే ఏమవుతుంది అని ఆలోచించే ముందు సాధువు అంటే ఎవరంది కొంత తెలుసుకుందాం మనం. లాయర్ అంటే ఎవరు, డాక్టర్ అంటే ఎవరు, ఇంజనీర్ అంటే ఎవరు అని మనకు తెలుసు. వాళ్ళ సర్టిఫికెట్స్ ఉంటాయి. ఇంజనీర్, డాక్టర్, లాయర్ వీళ్ళందరూ. అయితే సాధు అని సర్టిఫికెట్ ఎవరికి ఉన్నది? లేదు. అందుకే సాధు తాలూకా గుణాలు చెప్తున్నారు. సాధు తాలూకా గుణం ఏంటి అని కపిలముని చెప్తున్నారు. ఇటువంటి సాధు పైన నువ్వు ఆసక్తి కలిగితే నీకు దుఃఖం పర్మనెంట్గా ఉండదు, జన్మజన్మతల దుఃఖం ఇది పోతుంది అని చెప్తారు. సాధుతల లక్షణాలు కొంతమంది తెలుసుకుందాం. ఫస్ట్ శ్లోకం రాసిందా చూడండి, అందరూ చదవండి. తితిక్షవ కారుణిక సుహృదా సర్వదేహినాం అజాతశత్రవః శాంతః సాధవః సాధుభూషణః తితిక్షవ కారుణిక సుహృదా సర్వదేహినాం అజాతశత్రవః శాంతః సాధవః సాధుభూషణః. తితిక్షవ ఫస్ట్ క్వాలిటీ, సాధు తలక గుణము తితిక్షవ. అతను చాలా సహనశీలత ఉండాలి. సాధు అంటే కేవలం కాషాయ వస్త్రంతో కాదు, గెడ్డాల మేసాలు పెంచుకొని రోడ్డు మీద తిరిగినవాడు సాధు కాదు. సాధు ఎవరైనా అవ్వచ్చు. సాధు అంటే ఏంటి? భక్తుడు, భగవంతుడికి ప్రేమించేవాడు, భగవంతుడికి భక్తి చేసేవాడు సాధువే అంటారు. అది వాడు గృహస్థ అనుకోండి, బాణప్రస్థ అనుకోండి, సన్యాసి అనుకోండి, బ్రహ్మచారి అనుకోండి, ఎవరైనా బ్రాహ్మణుడు అనుకోండి, క్షత్రియ అనుకోండి, వైశ్య అనుకోండి, శూద్ర అనుకోండి, పిల్లడు అనుకోండి, పెద్దోడు అనుకోండి, ముసలోడు అనుకోండి, ఎవరన్నా భగవంతుడిని ప్రేమించేవాడికి సాధు, భగవంతుడిని ప్రేమించేవాడికి భక్తుడు అంటారు. భగవంతుడికి ప్రేమించేవాడు కాకుండా అడుగు ఎప్పుడు భక్తుడు కాదు. భక్తుల్లాగా అనేక డ్రెస్సులు వేసుకొని, నేను ఇప్పుడు కాషాయ వస్త్రం వేసుకున్నాను, కొంతమంది ఇంకొక డ్రెస్సులు వేసుకుంటారు, కొంతమంది కొన్ని బొట్లు పెట్టుకుంటారు, కొంతమంది కొన్ని వేషాలు వేసుకుంటారు. సో వేషాలతోని భేషాలతోని భక్తులు కాదు. ఎప్పుడో చెప్పేశారు భాగవతంలోని కపిలముని భక్తుల తరక లక్షణం ఏంటి అని. ఫస్ట్ లక్షణం ఏంటి? తితిక్షవ, సహనశీలత. ఎవరిలో సహనశీలత ఉన్నాదో
అటువంటి వ్యక్తి భక్తుడు. సహనశీలత లేపైన వ్యక్తులు వాడు ఎప్పుడు భక్తుడు కాదు. మనం చాలా భక్తి చేస్తాం, పొద్దున్న గుళ్ళకి వెళ్ళిపోతాం, గోపురాలకు వెళ్ళిపోతాం, తిరుపతికి వెళ్ళిపోతాం. ప్రతి నెల నేను స్వామి ప్రతి నెల తిరుపతికి వెళ్తాను, నేను ప్రతి నెల స్వామి మాల వేసుకుంటాను 45 రోజులు అని బోల్డ్ మంది చెప్పుకుంటాం మనం భక్తులు అని చెప్పేసి. కానీ ఎవరిలో అయితే సహనశీలత లేదు, వాడు ఎన్ని మాలలు వేసుకోనండి, ఎన్ని కలర్ డ్రెస్ వేసుకోండి కూడాను, ఎన్ని వేషాలు వేసుకున్నా అనుకోండి, వేస్టే. సహనశీలత అంటే ఏంటి? టాలరెన్స్. ఒక వ్యక్తి ఒక మాట చెప్తే మనం 10 మాటలు చెప్తాం, 9 మాటలు ఎక్స్ట్రా చెప్తాం. ఒక మాట చెప్తే సహించాలి, సహనశీల, మౌనంగా ఉండాలి, గంభీరంగా ఉండాలి. ఇది ప్రతి ఇంట్లో లోటే. దీనివల్లే, దీని గురించే డైవర్స్, దీని గురించే తగు, దీని గురించే మొత్తం అంతా అశాంతి, దుఃఖము, కష్టము, బాధ. డబ్బు ఉన్నా లేకపోయినా తర్వాత విషయం. ఒక మాట చెప్పడం వల్ల బాధపడి డైవర్స్ వరకు వెళ్ళిపోతుంది భార్య పిల్లల వల్ల. ఒక మాట చెప్పడం వల్ల తండ్రికి విడిచిపెట్టేస్తున్నారు. పిల్లలు ఒక మాట చెప్పడం వల్ల తండ్రికి విడిచిపెట్టేస్తున్నారు. ఏదో మొత్తం అంత సంసారం. అప్పుడు ముందు ఉమ్మడి కుటుంబం ఉండేది, 50 మంది 100 మంది ఒక దగ్గర చోటు ఉండేవారు. ఎందుకంటే వాళ్ళ సహనశీలత ఎక్కువ ఉండేది. సహనశీలత చెప్పడానికి కూడా ఉండేది, సహనశీలత విన్నని కూడా ఉండేది. ఒక వ్యక్తి మావాడే చెప్పేశాడు, ఏంటి అయిపోయింది అంటాం. ఏదో కంగారులోని కోపమై చెప్పేశాడు, పొద్దున్న వాడు నాకు అయిపోతాడు అని చెప్పేసి అనుకుంటారు. చెప్పేవాడు అలా అనుకుంటాడు. చెప్పేసిన తర్వాత నేను అంత పెద్ద మా నాన్నగారికి ఎందుకు చెప్పాను, నేను తప్పు చేశాను, నేను క్షమాపణ అడుగుతాను అని. ఎందుకంటే సహనశీలత వల్ల అప్పటికప్పుడు కాంప్రమైజ్ అయిపోయి ఉండేది. ఆ ఫ్యామిలీలో గొడవలు లేప ఉండేది. ఇప్పుడు ఎవరికి సహనశీలత లేదండి, విదిన్ ఫ్యాక్టరీ సెక్టర్లోనే మొత్తం అంతా కుటుంబం అంతా చిన్నం అయిపోతుంది. కుటుంబం ఏంటి, ఫ్యాక్టరీ ఏంటి, ఇండస్ట్రీ ఏంటి, మొత్తం ఏదైనా. సో సహనశీలత, నేను భక్తుడిని, నేను భక్తి చేస్తున్నాను, నేను భగవంతుడిని పూజిస్తున్నాను, నేను ఇన్ని మాల వేసాను, ఇన్నిసార్లు వేసాను, ఇవన్నీ కాదు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ భక్తుల లక్షణం కాదు. భక్తుల లక్షణం ఏం చెప్తున్నారు? సహనశీలత ఉండాలి. సహించిన వాడే భక్తుడు. నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు అంటే బలరాముల స్వరూపము నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు మహాబదన్యాయుడు. బదన్యాయ అంటే దయాలు, మహాబదన్యాలు. ఇంకా దయాకే దయ, మహాదయ. స్వయంగా బలరాములు వచ్చి ఇంటికి వెళ్ళి ద్వారే గియా హరినామ కొర భిక్ష. ఇంటికి వెళ్ళి హరినామం అడుగుతున్నారు. చెప్పు బాబు ఒకసారి హరే కృష్ణ చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే. ఎందుకు చెప్పాలి? నేను చెప్పను బాబు, ఒక్కసారి చెప్పు ప్లీజ్ ఒకసారి చెప్పు. ఎందుకు చెప్పాలి? నేను చెప్పను. ఒక్కసారి హరే కృష్ణ అంటే నువ్వు వైకుంఠానికి వెళ్తావు, భగవత్ప్రాప్తి అవుతావు. నీ జీవితంలో చేసిన పాపమంతా నష్టం అయిపోతుంది. ఒక్కసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని చెప్పి ఇంటికి వెళ్ళి పాపం భిక్ష, డబ్బులు కాదు, బియ్యం కాదు, పప్పు కాదు, ఏం కాదు, హరినామం అడుగుతున్నాను. ఎందుకంటే ఈ హరినామం అంటే ఏంటి తెలుసా? హరి తాలూకా నామము. అన్ని వేదాంతం, పురాణం, శాస్త్రము అన్నిటికంటను సర్వోత్కృష్టమైన నామము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామం ఎవరైనా స్మరణం చేస్తారో వాడి జీవితంలో చేసిన పాపమంతా పటాపంచలు అయిపోతుంది. వాడికి ఈ ఫస్ట్ క్వాలిటీ వచ్చేస్తుంది, తితిక్షవ, సహనశీలత. ఈ ఒక్క నామంలో ఇంత పవర్ ఉన్నది. జగతం అంతాను ఇంకా ఏ నామము, యజ్ఞము, తపస్సు దేంట్లో లేదు, ఈ హరినామంలో ఉన్న శక్తి. అందుకే నిత్యానంద ప్రభు స్వయంగా బలరామ రూపంగా వచ్చేసి హరినామం అడుగుతున్నాను. నువ్వు ఒకసారి హరినామం చెయ్యి, నీ పాపం పోతుంది, నువ్వు భక్తుడు అయిపోతావు, నీ జీవితంలోని ఆసక్తి పోతుంది, నీ జీవితంలోని దుఃఖమే పోతుంది, కష్టమే పోతుంది. ఆ భిక్ష అడిగినప్పుడు ఒక తాగుబోతుడు వస్తుండేడు, ఫుల్ డ్రింకర్, జగాయి మధాయి అని ఇద్దరు. వీళ్ళు పుట్టిగా బ్రాహ్మణ పుట్టిగే, కానీ
ఫుల్ డ్రింకర్. వచ్చి ఈ డ్రింకర్కి వెళ్ళి అడిగారు నిత్యానంద ప్రభు, బాబు ఒకసారి హరినామం ఓ తాగుబోతుడు ఏం కృష్ణనామంటాడు, నువ్వు అంటే కానీ నేను విడిచిపెట్టాను, నువ్వు చెప్పు అని చెప్తాను. అప్పుడుతో మందు బాటిల్ కాపు ఉండేది, అప్పుడు కొండతో తాగేవాడు. 500 years వెస్ట్ బెంగాల్లోని కొండతోనే తాగేవారు. ఆ కొండ పట్టుకుని నిత్యానంద ప్రభు బలరాములు కొట్టేశారు. ఇక్కడ బలరాములు కొట్టేస్తే బలరాములు మొత్తం అంతా రక్తం అంతా ఫుల్ వచ్చేస్తుంది. అయినా కూడా నిత్యానంద ప్రభు చేతులు జోడించి ఒకసారి హరే కృష్ణ చెప్పు బాబు. బలరాములు ఎవరు తలుచుకుంటే మొత్తం బ్రహ్మాండాన్ని అల్లుకల్లో తీసేస్తారో, కానీ అతని కొట్టినా కూడా అంటున్నారు, రక్తం వచ్చినా కూడా అంటారు, బాబు ఒకసారి హరే కృష్ణ చెప్పు. ఇది నిత్యానంద ప్రభు. అందుకే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు స్వరూపాన్ని ఎవరు తెలుసుకోకపోతే వాళ్ళు గీత భాగవతం తెలుసుకోలేరు, ఈ మహామంత్రం తత్వం కూడా తెలుసుకోలేరు. అందుకే అటువంటి స్థానానికి వెళ్ళాలి మనం. వెస్ట్ బెంగాల్ నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు ఎక్కడైతే ప్రచారం చేశారు. సో ఈ విధానంగాను సహనశీలత, కొట్టినా తిట్టినా మాడ్ ఖాయి ప్రేమ దియే, దెబ్బ తిని కూడా ప్రేమ ఇస్తున్నారు, కృష్ణ ప్రేమ ఇస్తున్నారు. నిత్యానంద స్వరూపం, నిత్యానంద తత్వం. జయ శ్రీ నిత్యానంద ప్రభుకి. హరిదాస్ ఠాకూర్ జవన కుటుంబంలో ఉండేవారు. జవన కుటుంబం అంటే ఏంటి? ముస్లిం. అతను హరిభక్తి చేస్తున్నారు, హరే కృష్ణ మహామంత్రం రోజుకి 3 లక్షల నామం చేసేవాడు. 196 మాల, 16 మాలు కాదు సుధాకర్ గారు, 196 మాల, 22 hours ఓన్లీ చాంటింగ్లో ఉండేవాడు. ముస్లిం వ్యక్తి హరిదాస్ ఠాకూర్. ఇండియా, అతను హిందూ కాదు, ముస్లిం. 196 మాల చేసేవారు. పర్ డే 22 hours కేవలం నామం చేసేవారు. ముస్లిం వాళ్ళు నవాబ్ అప్పుడు మన శాసనం చేశారు భారతదేశానికి. ఈ ముస్లిం, అరే మన ఖురాన్లో ఏమీ లేదు, నువ్వు ఇతర ధర్మం పట్టుకున్నావు, విడిచిపెట్టే అని చెప్పారు. లేదు, ప్రాణాన్ని విడిచిపెడతాను కానీ నేను ఈ మహామంత్రాన్ని విడిచిపెట్టినా అని చెప్పేసి. సరే నువ్వు ప్రాణం విడిచిపెట్టి అని చెప్పేసి 22 మార్కెట్లు ఉండేది అక్కడ వెస్ట్ బెంగాల్లోని, కోల్కతాలోని, మాయాపూర్లోని 22 బజార్ మార్కెట్ ఉండేది. ఆ 22 మార్కెట్కి వెళ్ళి మొత్తం కరుడాతో కొట్టారు ఒక్కొక్కటి తీసుకెళ్ళి. ఇంకా ఎవరో ముస్లింకి ధైర్యం రాకూడదు వాడు హిందూ ధర్మాన్ని స్వీకరించాలని. ఒక్కసారి ఇది కొడితే చంపేయాలని చెప్పేసి చంపడానికి ప్రయత్నించారు, మొత్తం చంపేశారు. 22 మార్కెట్కి వెళ్ళి కొరడా దాపులు, కానీ ఎదురు సమాధానం ఏం చెప్పలేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. దెబ్బ తిన్నా కూడాను అతనికి నొప్పి రాకుంటుంది అతనికి. ఇది శ్రీమద్ చైతన్య మహాప్రభు ఇచ్చిన మంత్రం. దెబ్బ తిన్నా కూడాను ఎంత సహనశీలత చూడండి భక్తిలో, అయినా కూడా నామాన్ని విడిచిపెట్టలే. ఇది భక్తుల తలక లక్షణం, తితిక్షవ. ప్రభుపాదులు 70 సంవత్సరాలు ముసలైన 40 రూపాయలు పట్టుకొని విదేశాలకు వెళ్ళారు ఈ హరికృష్ణ మహామంత్రం ప్రచారం చేయడానికి. 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చేసింది ప్రభుపాదులకి. అక్కడ ఎవరు పరిచయం లేదు, తెలియదు. ఎంత సహనశీలత. స్వయంగా ఉండేవారు, స్వయంగా తాగుబోతులకి. అప్పుడు తాగుబోతులతో ఎక్కడ మనకి, అప్పుడు డ్రగ్స్ డైరెక్ట్ నరానికే డ్రగ్స్ తీసుకునేవారు. వాళ్ళకి హిప్పీస్ అంటారు. హిప్పీస్కి అందరికి పిలిపించారు. అందరూ మత్తులో ఉండేవారు, ఎలా మత్తులో ఉండేవారు. వాళ్ళందరికీ పిలిపించి రసగుల్లా, గులాబ్ జామ్, ఖిచడి, పాయసం, అన్నం, పప్పు, కూర అన్నీ పాపం 70 సంవత్సరాల కూర ముసలాతులు 100 members 200 members వండేసి భగవంతుని ప్రసాదం పెట్టేసి అందరికి పిలిపించి బాబు తినండి అని. వాళ్ళు అన్నీ తినేవాడు, కానీ రసగుల్లా తింటే మొత్తం మత్తు అంత పోయేది. వాళ్ళు ఎప్పుడు రసగుల్లా తినేది వాళ్ళకి. కోల్కతా ప్రభుపాదులు యాక్చువల్లీ బెంగాలీ, అతను రసగుల్లా చేసినది ఫేమస్. రసగుల్లా చేసుకుని అందరికి పెట్టేవాడు. అది తినేసి మత్తు వదిలేసేది వాళ్ళకి. ఏమి స్వీట్ ఇది, ఇది ఏంటి తిన్నాం భలేగా ఉంది అని చెప్పేసి రోజు వచ్చేసేవారు. ఇంతమందికి ప్రసాదం వండి పెట్టి వాళ్ళు మత్తులో ఉండేవారు. ప్రసాదం తినేసి సగం వదిలేసి వెళ్ళిపోయారు.
ఆ ప్లేట్లన్నీ ప్రభుపాదులు కడిగేవారు. తాగుబోతుల తాలూకా ప్లేట్లన్నీ కడిగేసి నీట్గా ఉంచేవారు. మళ్ళీ రేపు వస్తే మళ్ళీ వండి పెట్టేవారు. ఆ విధానంగా సహనశీలత. ఇప్పుడు ప్రభుపాదులు వరల్డ్ వైడ్గా పూజించబడుతున్నారు. భగవంతుడు ఎలాగ పూజించబడుతున్నారో అలాగే ప్రభుపాదులు పూజించబడుతున్నారు. అంత సహనశీలత లేకపోతే మరి ఒకే ఒక 1 yearలోని 100 temples తయారు చేసేసారు. ఒక్క సంవత్సరంలోని విదేశంలోని 100 వరకు టెంపుల్స్ని, కృష్ణ మందిరాన్ని తయారు చేసేసారు. ఈ సహనశీలత లేకపోతే అవుతుందా? ఎవరికైనా, కుటుంబం అయినా, భగవంతుడు పొందాలన్నా, వ్యాపారం అయినా, ఏది కూడా కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తితిక్షవ అంటే సహనశీలత ఉండాలి. సహించేవాడే పొందగలడు ఏదైనా. సో ముందుకు వస్తుంది. సో ఇవన్నీ చెప్పున్నాం. కారుణిక అంటే కరుణాయన హృదయం. సృహుదు సర్వదేహినాం. సృహుదు సర్వదేహిన అంటే అందరికీ హితం కోరికిన వ్యక్తి. సర్వదేహినాం పశు పక్షులు కీట పతంగ అందరికీ, ఒక చేమని కూడా చంపడు, ఒక దోమని కూడా చంపడు. సర్వదేహినాం అందరికీ ఎవరికి హాని చేయడు. అటువంటి వ్యక్తి భక్తుడు. ఇక్కడ మాల 45 రోజులు 50 రోజులు 2 నెలలు 3 నెలలు వేస్తారు. మళ్ళీ చూసేప్పటికీ మాల తీసిన తర్వాత కోళ్ళు, మేకలు, కుక్కలు. ఇది కాదు కారుణిక. సర్వదేహినాం సృహుదు సర్వదేహినాం. భక్తులు డ్రెస్తో అవరు, భక్తులు గుణంతో అవుతారు. ఆ గుణాలే చెప్తున్నారు. సర్వదేహినాం సృహుదు సర్వదేహినాం. ఎవరు దేహమైనా దేహమే, ఎవరి కష్టమైనా కష్టం. పశు పక్షులు కష్టపడితే కష్టం కాదా? మీ భార్య పిల్లలు కష్టమైతే కష్టమా? ఇతరులు కష్టమైతే కష్టం కాదా? పశు పక్షులు కష్టపడితే మనకు కష్టం కాదా? భక్తులు ఎవరి కష్టాన్ని చూసేసి పర దుఃఖే దుఃఖి పర సుఖే సుఖి. ఇతరులు హ్యాపీగా అంటే వాడు హ్యాపీగా ఫీల్ అయిపోవాలి. నువ్వు హ్యాపీగా ఉన్నావా? సో ఐఎమ్ హ్యాపీ. నువ్వు దుఃఖంగా ఉన్నావా? నీ దుఃఖం చూసి మాకు దుఃఖం రావాలి. వాడే భక్తులు. ఈ క్వాలిటీస్ భక్తులు ఉండాలి. భక్తులు రూపంతో కాదు, భక్తులు స్వరూపంతో కాదు, భక్తులు బట్టలతో కాదు. ఎప్పుడో చెప్పేశారు కపిలమని భక్తుల తరగ లక్షణాలు. మనం భక్తులు అవ్వాలని అనుకుంటే, భక్తి చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకలు, కోళ్ళు, కుక్కలు ఏది చంపుకొని తింటున్నామో అది బంద్ చేయాలి. ఆ శరీరాన్ని పైన కూడా మనం దయా కలిగించాలి. నోరు లేని జీవుల్ని చంపి తినడమా మన భక్తి? ఇది ఎక్కడ రాసింది? ఏ శాస్త్రం రాసింది? అటువంటి వ్యక్తి భగవంతుడు పొందడం కాదు కదా. భగవంతుడు ఎప్పుడూ అతని దృష్టియే చూడరు. అతని దృష్టి ఎన్ని పూజ పునస్కారాలు, హోమం, యజ్ఞం, తపస్య, ఎన్ని తీర్థయాత్రలు ఏది చేసినా కూడా అతని పైన దృష్టి వేయరు. ఎవరైతే ఇటువంటి మాంసాహారం తింటున్నారో అటువంటి వ్యక్తి పైన ఎప్పుడూ కరుణ కూడా చూపించరు. ఎన్ని పూజలు చేసుకొని పూజలు, ఆ పూజలు కేవలం ఆ పూజలు, ఆ మాలలు, ఆ ప్రకారంగా తీర్థయాత్రలు కేవలం బూడిదలో కలిసిన పన్నీరుతో సమానం. దేనికి పనికిరాదు ఆ మాలలు, ఆ భక్తి. సో భక్తులు అవ్వాలంటే ముందు మన గుణాన్ని పెంచుకోవాలి. నోరు లేని జీవులు చంపి తింటే తినేసి మనం భక్తులు అనుకుంటాం, అది భక్తి కాదు. సో అజాత శత్రువు, వాడికి ఎప్పుడు ఎవరు శత్రువు ఉండరు, ఎప్పుడు శాంతిగా ఉంటాడు. సాధవో సాధభూషణం, ఈ గుణాలు అన్నీ వాడికి భూషణము. భూషణం అంటే ఏంటి? అలంకారం. అలంకారం బట్టలతో కాదు, అలంకారం పూలమాలతో కాదు, అలంకారం బొట్లతో కాదు, అలంకారంతో కడియాలు, ఇది అంటారు కదా ఘనాపాటీలు అందరూ వేసుకుంటారు కంకణాలు, దీంతో కాదు అలంకారం. అలంకారం గుణంతో రావాలి. ఎవరిలో గుణం ఉన్నదో అది భక్తి తాలూకు గుణాలు, అది అలంకారం భక్తుడికి. సో ఈ విధానంగా చెప్పి నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. ఇది ఎవరు చెప్తున్నారు? కపిల్ దేవులు చెప్తున్నారు. దుఃఖానికి కారణం ఏంటి అని. దుఃఖానికి కారణం ఏంటి? బంధనం. బంధనానికి కారణం ఏంటి? ఆసక్తి. ఆసక్తి ఎవరిపైన చూపించాలి? సాధువు పైన, భక్తుల పైన చూపించాలి. భక్తులు ఎలా ఉంటారు? తలో గుణాలు చెప్పారు ఇక్కడ. అయితే భక్తులు ఎలాగుంటారు, ఏం చేస్తుంటారు? ఇప్పుడు టాపిక్
సరే, భక్తులు తన గుణం ఎలాగున్నది, భక్తులు ఏం చేస్తుంటారు, ఏం కార్యం చేస్తారు, వాళ్ళ తల కార్యం ఏంటి అనేది 22 నంబర్ శ్లోకం. మయి అనన్య భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢం మత్కృతే త్యక్తో కర్మాణ త్యక్తో స్వజనో బాంధవః మయి అనన్య భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢం మత్కృతే త్యక్త కర్మాణ త్యక్తో స్వజన బాంధవః. భక్తుడు ఏం చెప్తున్నారు చూడండి, ఏం చేస్తారు. మై అనన్య భావేన, అనన్య భావేన అన్య అనన్య, ఎవరిని ఇంకా అతను విశ్వాసం చేయరు, నమ్మరు, నన్నే కేవలం భక్తి చేస్తారు. అనన్య భావేన భక్తి, నాకే కేవలం వాళ్ళు భక్తి చేస్తారు. కృష్ణునికి ఎవరైతే కేవలం భక్తి చేస్తారో ఎలాగా, కుర్వంతి ఏ దృఢం, ఈ వాడు గుర్తుపెట్టుకోండి, కుర్వంతి ఏ దృఢం, భక్తుడు ఏంటి, కుర్వంతి ఏ దృఢం, దృఢభావంగా భక్తి చేసిన వాడికి భక్తులు అంటారు. ఏదో నామకే వస్తే చేసే వాళ్ళకి భక్తులు అందరూ. దృఢం, అక్కడ ఎందుకు శబ్దం పెట్టారు, దృఢం. దృఢం అంటే ఏంటి, అటుడంగా, స్ట్రాంగ్గా, 100%. అటువంటి వ్యక్తికి భక్తులు అన్నారు. ఏంటి, కుర్బంతి ఏ దృఢం, ఏదో నామకి వస్తే చెయ్యాలని చేద్దాం, లెగాలని లెగుద్దాం, జపం చేద్దామని చేద్దాం, క్లాస్లో కూర్చుందాం కాదు, దృఢంగా 100% ప్యూర్గా చేసేవాడికి భక్తులు అన్నారు. అందుకే నిన్న మనం చెప్పాంగా, నిన్న ఏ శ్లోకంలోని, మొన్న సమర్పిత భావంగా వినాలి. ఏ శ్లోకం అది, అనుశృణోతి అంటే శిష్యుడిగా వినాలి, ఉపలబ్ధే కాదు. కృతిభి భగవతి కృతిభి సుపర్ణకేత, కృతిభి సమర్పిత భావంగా మనం ఏదో వింటున్నాం కూర్చున్నామని కాదు, చెవులు 2 విడిచిపెట్టేసేయాలి. ఇంకా ఏ ప్రకారంగా చింతించకూడదు, కేవలం కథ. ఏం చెప్తున్నారు, మర్మం తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, దృఢంగా వినాలి, దాని అర్థం స్ట్రాంగ్గా వినాలి. ఇటుపక్క మాట్లాడుతూ ఇటుపక్క ఆలోచిస్తూ ఏదో చెవులు పడితే వింటాం, లేదంటే లేదు అని కాదు. దృఢం, ఒక్కొక్క శబ్దాన్ని ఒక్కొక్క వర్డ్స్ని దానికి రియలైజ్ చేసుకోవాలి. సో దృఢంగా మనం భక్తి, దృఢంగా మనం వినాలి హరికథ. చెప్తున్నారు, మత్కృతే త్యక్తం కర్మాణం, మత్కృతే నా గురించి, త్యక్త కర్మాణం అన్ని కర్మం విడిచిపెట్టేస్తాడు వాడు. ఈ కర్మం ఆ కర్మం, ఏ కర్మం, మనం నిద్రే విడిచిలేకపోతున్నాం. పొద్దున్న లెగిసి మంగళారతికి అటెండ్ చెయ్యంటే నిద్రాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. మత్కృతే త్యక్త కర్మాణం, అన్ని కర్మాన్ని విడిచిపెట్టేస్తాడు వాడు. ఏ కర్మానికి పెద్ద ప్రయారిటీ ఇవ్వడు. కృష్ణ కర్మ ఉందా, ఫస్ట్ కృష్ణ కర్మ, తర్వాత ఏదైనా. కానీ నిద్రాన్ని విడిచిపెట్టి రావంటే మనకి ఆలస్యం, కష్టం. జపం సమయాలన్నీ అరగంట లేట్. నిద్రాన్ని విడిచిపెట్టలో మనం ఏం కర్మ విడిచిపెడతాం చెప్తున్నారు ఇక్కడ. ఏంటి, మత్కృతే త్యక్త కర్మాణం, వాడే భక్తుడు. అన్ని కర్మం పక్కన పెడతాడు. ఫస్ట్ ఏంటి, కృష్ణ భక్తి కోయిలే సర్వకర్మ కృత హాయ్, సర్వకర్మ కృత హాయ్. ప్రభుపాదులు ఎప్పుడు పరిపడి చేస్తుంటారు, సర్వకర్మ కృత హాయ్. అన్ని పనులు మీరు సక్సెస్ అయిపోతాయి ఎప్పుడైతే మీరు కృష్ణ కర్మం చేస్తారు. కృష్ణ కర్మం చేస్తే సర్వకర్మ కృత హాయ్, కృత అంటే సక్సెస్. మీ పనులు అన్నీ సక్సెస్ అయిపోతుంది ఎప్పుడైతే మీరు కృష్ణుడి గురించి కర్మం చేస్తారు. ఇక్కడ అదే చెప్తున్నారేంటి, మత్కృతే త్యక్త కర్మాణం, నా గురించి ఇతరుల పనులు అన్ని XYZ పనులు విడిచిపెట్టేస్తాడు. మరేమంటున్నారు, పనులే కాదు
త్యక్త స్వజన బాంధవ, వాడు స్వజన బాంధవులను విడిచిపెట్టేస్తాడు. సన్యాసి బ్రహ్మచారులు తల్లిదండ్రులని, అమ్మ నాన్నని, అక్క చెల్లిని, ఇల్లు వాకల్ని, ఆస్తిని అన్ని విడిచిపెట్టేసాడు. ఎందుకు? భక్తి చేయడానికి. ఎలా? ఏం చేయడానికి? ఏం భక్తి చేయడానికి? కుర్బంతి ఏ దృఢం, దృఢంగా భక్తి చేయాలని విడిచిపెట్టేసాం. ఏదో రెస్పాన్సిబిలిటీ నుంచి వెళ్ళిపోవడానికి కాదు, కష్టంతో విడిచిపెట్టడం కాదు. వీళ్ళు కష్టం బాగా విడిచిపెట్టేస్తే బెస్ట్ అని కాదు. వాళ్ళందరినీ విడిచిపెట్టడం కేవలం ఏంటి? కృష్ణ కర్మం చేయాలని భక్తి కుర్బంతి ఏ దృఢం, దృఢభావంగా మనం భక్తి చేయడానికి వీళ్ళందరికీ స్వజన బాంధవాల్ని విడిచిపెట్టేసాం. కాకపోతే స్వజన బాంధవులు మనకు కష్టమా? లేదు. కానీ మనం చేస్తున్నాం, స్వజన బాంధవాన్ని విడిచిపెట్టేసాం. కానీ ప్రైమరీ థింగ్ ఏంటి? దృఢంగా భక్తి చేయాలి, కానీ చేయలేకపోతున్నాం. సో విడిచిపెట్టేవంటే ఖచ్చితంగా దృఢంగా భక్తి చేయాలి. సో ఇది భక్తి తరం. భక్తుడు ఏంటి? ఏ పనైనా విడిచిపెడతాడు, వాళ్ళ స్వజన బాంధవాల్ని విడిచిపెట్టేస్తాడు కృష్ణుడి గురించి. అటువంటి భక్తుడు కృష్ణుడి గురించి డబ్బుని, భార్యని, పిల్లల్ని ఎవరిని విడిచిపెట్టాడు వాడు భక్తుడు అయిపోయా? చెప్పండి. ఇవాళ రేపు సమాజంలోని అనేక మంది భక్తి చేస్తున్నారు, కానీ చెప్పకూడదు. అనేక అపరాధం, కష్టం, మన సంస్కృతిని, మన ధర్మాన్ని నష్టం చేసేసారు. మన సనాతనం ధర్మాన్ని నష్టం చేసేసారు. మరి వాళ్ళు పేరుకి మాత్రం భక్తులు అంటున్నారు. ఈ ప్రకారంగా చేస్తున్నాం, ఆ ప్రకారంగా నియమం అంటున్నారు, నిష్ఠ అంటున్నారు. కేవలం చూపించుకోవడానికి భక్తి కాదు. భక్తి దృఢంగా చేయాలి, ప్యూర్గా చేయాలి, శ్రద్ధతో చేయాలి. ఎప్పుడైనా ప్యూరిటీయే భక్తి. కల్మషం ఉండేది భక్తి లేదు. దాంట్లో ఏ ప్రకారంగా కల్మషం కలిపితే అది భక్తి కాదు. కల్మషం అంటే అది కల్మషమే, భక్తి అవుతుంది. భక్తి అంటే ఏంటి? ప్యూరిటీయే భక్తి. అది కేవలం కృష్ణ భక్తి అవుతుంది. కృష్ణ భక్తులన్నీ ప్యూరిటీ వస్తుంది. మరి అటువంటి వ్యక్తికి భక్తులు అన్నారు. సో ఈ ప్రకారంగా మనం త్యక్త కర్మాణం త్యక్త స్వజన బాంధవ అందరినీ విడిచిపెట్టేసి మనం ఏం చేస్తున్నాం? భక్తి కుర్బంతి ఏ దృఢం. మనం దృఢంగా అట్లీస్ట్ ఇన్ని రోజులు పోనీ దృఢంగా చేయలేదు, ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం, దృఢంగా భక్తి చేద్దామని సంకల్పం చేసుకుని. ఏంటి? దృఢంగా హరినామం 16 మన చేద్దాం, దృఢంగా కథ విందాం, దృఢంగా మంగళారతి అటెండ్ అవుతాం, దృఢంగా భక్తి చేద్దాం. దృఢం లేకపోతే ఆ భక్తి కాదు. చెప్తున్నారు ఎవరు? కపిలముని చెప్తున్నారు, స్వయంగా భగవంతుడు. కుర్బంతి భక్తి కుర్బంతి ఏ దృఢం. అటువంటి వ్యక్తుడే భక్తుడు. దృఢభావంగా భక్తి చేయాలి. ఏదో వచ్చాం, ఈరోజు అత్తగారింటికి వెళ్ళాం, ఇవాళ అవదండి గుడికి, క్లాస్కి అవదు. దృఢంగా భక్తి చేయాలి. ఏ పనులు ఉన్నా కూడా త్యక్త కర్మాణ, అన్ని కర్మ విడిచిపెట్టేసేయాలి, తర్వాత పెడతాం పక్కన. ఇప్పుడు వెళ్ళాలి ఖచ్చితంగా. గుడి టైం, ఆఫీస్ టైంకి ఆఫీస్కి వెళ్ళుకున్నారా? బ్యాంక్ టైంకి బ్యాంక్ వెళ్ళుకున్నారా? అలాగే గుడి టైంకి గుడికి వచ్చేసేయాలి, భగవంతు సేవ టైంకి భగవత్ సేవ వచ్చేసేయాలి. ఇదే దృఢం. అటుడంగా ఉండాలి. గృహస్థ కర్మకి, ఇంటి పనికి మనం ఎంత ప్రయారిటీ చేస్తున్నామో అలాగే భక్తి కర్మానికి కూడా అంత ప్రయారిటీ ఇవ్వాల్సిందే. అదే అందుకే అక్కడ రాశారు దృఢం. కృష్ణ భక్తి ఖచ్చితంగా దృఢంగా ఉంటాడు వాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ సమయం అయినా కూడా, ఈ టైంలోనంటే ఇంకా భగవంతుడి గురించి స్పెండ్ చేసేసేయాలి అంతే. ఈ టైం ఇంకెవరి గురించి కాదు, ఇది ఓన్లీ భగవంతుడి గురించే కేటాయించాడు. సో ఓకే, ఇంకా దీనికి డెప్త్కి వెళ్ళకూడదు. సో నెక్స్ట్ శ్లోకం ఏంటి? 23. మదాశ్రయ కథా మృష్టః శృణ్వంతి కథయంతి చ తపంతి వివిధా స్తపా నైతాన్ మద్ గత చేతసః మదాశ్రయ కథా మృష్టః శృణ్వంతి కథయంతి చ తపంతి వివిధాస్తపా నైతాన్ మద్గత చేతసః. భక్తులు తన లక్షణం చెప్తాను ఒక్కొక్కటి.
మనం ఎవరికి భక్తులు అని చెప్పేసి నమస్కరిస్తున్నామో, భక్తులు అని చెప్పేసి మనం ఆదరిస్తున్నామో భక్తుల తలకు లక్షణాలు చెప్తున్నారు స్వయంగా. ఇటువంటి భక్తులపైన మీరు ఆసక్తి అయితే ఖచ్చితంగానేంటి మోక్షద్వారం ఉపభృత, మీ మోక్షం ద్వారం మీది ఓపెన్ అయిపోతుంది. ఇంకా దుఃఖం ఉండదు, కష్టం ఉండదు, బాధ ఉండదు. సో ఏంటి చెప్తున్నారు? మదాశ్రయం, ఆ వ్యక్తి నన్ను ఆశ్రయించి ఉంటారు. ఆశ్రయం అంటే ఏంటి తెలుసా? ఆశ్రయంకి సినోనిమ్ ఏంటి? వర్డ్ సరెండర్. ఇంగ్లీష్ కాదు, తెలుగు. ఆశ్రయంకి ఇంకోటి సినోనిమి శరణం, ఆశ్రయం. ఓకే, మదాశ్రయం. ఏ పరిస్థితిలోని కష్టమైనా, నష్టమైనా, సుఖమైనా, దుఃఖమైనా, మంచైనా, చెడైనా కేవలం భగవంతుడికి ఆశ్రయం తీసుకోవాలి. ఆశ్రయం అంటే ఇప్పుడు చాలా వర్షం పడుతుంది, మనం ఎవరి ఆశ్రయం తీసుకుంటాం? గొడుగు తీసుకోవడం వల్ల మనకేమవుతుంది? వర్షం నీరు మన పైన పడదు. ఎప్పుడైతే ఈ జగత్తులోని మనం భగవంతుల పాదపద్మల ఆశ్రయం తీసుకుంటామో ఈ భౌతిక ప్రపంచంలో ప్రభావం ఏది మనకి పడదు. భౌతిక ప్రభావం ఏముంటుంది? 3 వస్తువులు ఉంటుంది. ఏంటి? ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆది భౌతికం. ఇది తెలియదు మనకి. ఈ భౌతిక ప్రపంచంలో ప్రభావం, మీ కంపెనీకి వెళ్తే మాస్క్ వేసుకుంటారు, ఎందుకంటే దాంట్లోని బోల్డ్ కెమికల్స్ అన్నీ ఉంటే ఆ ప్రభావం పడకుండా మీరు మాస్క్ వేసుకుంటున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో మీరు ఏమో మాస్క్ వేసుకుంటారు. ఎలా సేఫ్టీ? మదాశ్రయ. ఎవరైతే భగవంతులకు ఆశ్రయం తీసుకుంటారో వాడి భౌతిక ప్రపంచంలో కొన్ని 3 డెమెరిట్స్ ఉన్నాయి, 3 పాయిజన్స్ ఉన్నాయి, 3 కెమికల్స్ ఉన్నాయి. ఈ 3 చాలా ఇంజూరియస్ చేస్తుంది మన హెల్త్కి, వెల్త్కి, మన మైండ్కి. ఏంటవి? ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆది భౌతికం. ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆది భౌతికం అంటే ఏంటి? మన వల్ల మనం దుఃఖం పొందుతాం, మన ఇంద్రియాల వల్ల. ఇతరుల వల్ల మనం దుఃఖం పొందుతాం, మరి ప్రకృతి వల్ల దుఃఖం పొందుతాం. సీజన్ చేంజ్ అవుతుంది, ఫీవర్ వచ్చేస్తుంది, దగ్గు, జలుబు, ఇవన్నీ ప్రకృతి వల్ల మనం దుఃఖం పొందుతాం. మరి మన వల్ల మనం దుఃఖం పొందుతాం. మళ్ళీ ఇతరుల వల్ల, ఇది ఒక మాట అనేసాడు, ఇది నా కొట్టేసాడు, ఇది నా డబ్బులు తీసుకెళ్ళిపోయాడు, ఇతరుల వల్ల దుఃఖం. ఈ 3 దుఃఖాలు ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది ఎవరికైనా. సో ఈ 3 దుఃఖాల నుంచి మనం సేఫ్గా ఉండాలంటే ఏంటి? మదాశ్రయ. కేవలం భగవంతుడి ఆశ్రయం తీసుకుంటాక ఈ 3 దుఃఖాల నుంచి బయటకు వెళ్తాం. ఇంకెవరిని ఆశ్రయం తీసుకుంటే అవసరమా? ఇంకా ఇతరు దేవతలను కానీ ఇంకెవరిని మీరు ఆశ్రయం తీసుకున్న ఈ 3 దుఃఖాల నుంచి బయటకు రాదు. చెప్తారు ముందుకి. ముందు చెప్తారు ఎలాగో ఉండగలరు అని చెప్పేసి. అయితే మదాశ్రయం కథామృష్ట. ఏ విధానంగా ఆశ్రయం తీసుకుంటారు? మదాశ్రయ కథామృష్ట. కథ వింటే భగవంతుడి ఆశ్రయం తీసుకున్నట్టే. కథ వల్లే ఆశ్రయం తీసుకుంటాం. భగవంతుడి కథ ఎవరన్నారు చూసారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ప్రభుపాదులు. ఏంటి? ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసే ముందు ఏం చేస్తారు అంటే, ఆపరేషన్ అంటే కటింగ్ చేయడం. అది మీకు నొప్పి రాకుండా ఏం చేస్తారు? ఇంజెక్ట్ చేస్తారు మీకు. అప్పుడు మీకు నొప్పి రాదు అని కటింగ్ ఆపరేషన్ అయిపోతున్న తర్వాత మీకు మొత్తం ఉంటుంది సరే. సో ఎప్పుడైతే మీకు బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, లేకపోతే కష్టానికి ఎప్పుడైతే కథ వింటారో మీరు మత్తులో ఉంటారో ఇంకా మీకు బాధ, కష్టం ఏమి ఉండదు. ఇది కథ అనేది ఒక భగవంతుడి తాలూకా మత్తు ఇంజెక్షన్. ఎవరైతే కథ ఆశ్రయాన్ని తీసుకున్నారో వాడికి ఏ ప్రకారం ముందు చెప్తారు ఏంటి అనేది. నెక్స్ట్ ఈ లైన్లో ఉన్నది. మృష్ట అంటే ఏంటి? మృష్ట అంటే శుద్ధమైన కథ. దీంట్లోని పాలిటిక్స్ లేదంటే ఇంకా ఇతరు సామాజిక కార్యము, ఇంకా రాజనీతిక కార్యము, ఇంకా భౌతిక ప్రపంచం తల విషయాలు యాడ్ చేయకూడదు. ఓన్లీ కథ, మృష్ట, శుద్ధమైన కథ. భగవంతుడి గురించి తప్ప ఇంకా ఇతరుల గురించి, ఎవరి గురించి మనం మాట్లాడకూడదు. శుద్ధమైన కథ. ఈ ప్రపంచం గురించి మనం మాట్లాడడానికి సమయం లేదు, మనకి టైం లేదు. మనం భగవంతుడి గురించి కథ కేవలం అనాలి. ఏంటి? కథ శుద్ధ.
సో శృణ్వంతి కథయంతి చ. శృణ్వంతి అంటే వినడం. మత్కథ ఆశ్రయాన్ని కథ వినే మాధ్యమాలని శృణ్వంతి అంటే వినడం. మరి ఏంటి కథయంతి చ. కథయంతి అంటే ఏంటి? కథయంతి అంటే కీర్తించడం. మనం విన్నాం, రేపొద్దున అది కీర్తన చేయాలి. వినే వస్తువులు మళ్ళీ మళ్ళీ మన మనసులో కీర్తించాలి. భగవంతుడి తల గుణాలు ఇటువంటిదా? భగవంతులకు భక్తుల తల గుణాలు ఇటువంటిదా? భగవంతుడు ఇటువంటి వ్యక్తియా? భగవంతులకు క్వాలిటీస్ ఎలాగుంటాయా? భగవంతులకు ఫీచర్ ఆశ్రమం తీసుకున్న ఫీచర్స్ ఎలాగుంటుందా? మనం మనసులోని కీర్తన చేసుకోవాలి. అంటే ఏంటి? మననం. విన్నామా ఈ చెవులని విడిచిపెట్టామా? ఆ 22 మెట్లు వదిలేసిపోతే మొత్తం అంతా వదిలేసాం. తక్త కర్మాన తక్త కథ. మనం తక్త కర్మాన్ని విడిచిపెట్టుకున్నాం, కథాన్ని విడిచిపెట్టేస్తున్నాం, ఆశ్రయాన్ని విడిచిపెట్టేస్తున్నాం. తక్త ఆశ్రయ. సో మనం ఏం చేయాలి? కథయంతి చ, కీర్తనం చేయాలి. మనం భగవంతుడి కథ వింటాం కానీ స్వామి నేను గుర్తుండకుంటుంది అంటే వింటూ 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 గుర్తుంటుంది, ఒకటిసారి వింటే గుర్తుండదు. అయితే ఏం చేయాలి? గుర్తుండేది హరే కృష్ణ కీర్తనం చేయాలి. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రంతో కీర్తన చేశారో శ్రీమన్ చైతన్య మహాప్రభు అంటున్నారు భగవంతుడి తాలూకా అన్ని గుణగణాలను కీర్తించినట్టే అట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భాగవతులన్నీ ఇప్పుడు మనం ఏం కథ చెప్పుకుంటున్నాం? ఇప్పుడు ఏం కథ చెప్పుకుంటున్నాం? ఏం చెప్తున్నానంటే ఆత్మగృహ్య యోగం. కపిల భగవాను దేవహూతికి ఆత్మగృహ్య యోగం, గృహ్యం అంటే సీక్రెట్, ఆత్మ తాలూకా సీక్రెట్ యోగాన్ని చెప్తున్నారు. ఇది ఎవరు వాస్తవంగా సుఖం కావాలంటే భక్తులు తాలూకా ఆశ్రయం తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ గృహ యోగం మనకు తెలియదు. ఇది ఇంకో బిఫోర్ ఏం చెప్పాం? బ్రహ్మ భగవంతుడి విష్ణుమూర్తికి ఏ ప్రకారంగా స్తుతి చేశారో అది మనం తెలుసుకున్నాం. ఇంకా బిఫోర్ ఏం చెప్పుకున్నాం? మర్చిపోయావా? సో బిఫోర్ బోల్డ్ చెప్పుకున్నాం ఈ విధానంగా. భగవంతుడు. సో ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ మనకు తెలియవు, మనకు గుర్తుండకూడదు. అప్పుడు ఏం చేస్తే భగవంతులకు అన్ని ఘట్టాలు అన్ని కీర్తించడం హరే కృష్ణ మహామంత్రులు అయిపోతారు. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేస్తారో భగవంతులకు అన్ని గుణగణాలను కీర్తించినట్టే, అతి ప్రసన్నం అయిపోతారు భగవంతుడు హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేస్తే. అన్నిటికంటే శ్రేష్టం హరే కృష్ణ మహామంత్రం కీర్తనం, హరే కృష్ణ మహామంత్రం జపం. సో నెక్స్ట్ ఏంటి? తపంతి వివిధాస్తప. తపంతి అంటే ఏంటి? అతనికి తపిస్తుంటుంది. చేతస నైతాత్ మద్గత చేతస. అతను నా ఆశ్రయం తీసుకోవడం వల్ల, నా కథ ఆశ్రయం తీసుకోవడం వల్ల అతనికి ప్రభావం పడదు. కవచం వేసుకుంటే చూసారా ఏంటి? జర్కిన్, సేఫ్టీ బుల్లెట్ జర్కిన్, బుల్లెట్ ప్రూఫ్ జర్కిన్ వేసుకుంటే వాడికి ఎంత రివాల్వర్తో ఎంత గన్ షూట్ చేసినా వాడికి ఏముంది? ఎందుకంటే వాడు జర్కిన్ వేసుకున్నది ఏంటి? సేఫ్టీ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ జర్కిన్. వాడు ఎవరైతే కథా ప్రూఫ్ జర్కిన్ వేసేసుకున్నారో అతనికి ఈ 3 టైప్స్ ఇఫెక్ట్స్ ఏ ప్రకారంగా ఇఫెక్ట్ చేయదు. ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది. సో ఏ ఇఫెక్ట్ చేయదు. ఎలాగా ఒక వ్యక్తికి ఆపరేషన్ చేస్తే, కట్ చేస్తే, ఇంజెక్షన్ చేస్తే వాడికి ఎలా తెలియపడదో, ఎవరైతే కథారూపమైన జర్కిన్ వేసుకుంటారో వాడికి ఏ ప్రకారంగా బాధ బతుకదా ఆశ్రయం. అతను భగవంతుడు ఉన్నారు, ఏం పర్లేదు. ఎన్నెన్నో ఎవరెవరో కష్టాలు ఏనుగు పిలిస్తే వచ్చారు, అటుక ద్రౌపది పిలిస్తే వచ్చారు, ప్రహ్లాద్ పిలిస్తే వచ్చారు నరసింహ రూపంలోని. ఎంతమంది పిలిచారు, భగవంతుడు వచ్చారు. నేను భగవంతుడికి ఆశ్రయం తీసుకుని నన్ను రక్షించారా? ఖచ్చితంగా రక్షిస్తారు అని భావన అతనికి ఉంటుంది. ఈ ప్రకారంగా. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, టైం అయిపోయిందా?
ఇది ఒకటి చెప్పి ఈరోజు కథని, ఇది కేవలం చదివితే అర్థమైపోతుంది ఇదేంటి. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో వహంతి హృత్కర్ణ రసాయనః కథః తజ్ జోషణాన్ అశ్వ ఉపవర్గ బత్మని శ్రద్ధా రతి భక్తి అనుక్రమిష్యతి సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో వహంతి హృత్కర్ణ రసాయన కథా తజ్జోషణాద్ అశ్వ ఉపవర్గవత్మని శ్రద్ధారతి భక్తి అనుక్రమిష్యతి సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో. ఎవరైతే సతాం ఎప్పుడైతే వారు నిరంతరంగా నా కథ వింటారో, చూడండి భగవంతుల కథ వినడం వల్ల లాభం ఏంటి? వహంతి హృత్కర్ణ రసాయన. హృత్కర్ణ రసాయనం ఏంటి? కర్ణం మాధ్యమంగా ఈ రసం వెళ్తుంది. రసాయనం అంటే ఏంటి తెలుసా? ఆయుర్వేదిక్లోని పౌడర్ ఉంటుంది, రసాయనం ఉంటుంది, మళ్ళీ టాబ్లెట్స్ ఉంటుంది. జరిగిందో వాళ్ళ జీవితంలో ఇంకా లోటు అనేది ఏమి ఉండదు, నిత్యం ఆనందమే, దుఃఖం అనేది ఉండదు అమ్మ. అందుకే నువ్వు అటువంటి భక్తులపైన ఆసక్తి అవడం వల్ల, భక్తులపైన ఆసక్తి అవడం వల్ల ఏమవుతుందో తెలుసా? భక్తులందరూ నిరంతరంగా భగవత్కథ ప్రసంగం వింటారు, చెప్తారు. సో అందువల్ల నువ్వేంటి బుల్లెట్ ప్రూఫ్ జర్కిన్ వేసుకుంటావు. నీకు ఇంకా బాధ, నీకు అశాంతి, దుఃఖం, కష్టం ఉండదు. ఈ జగత్తుని తన ప్రభావం నీకు పైన ఉండదు. ఇది ఒకటి మార్గం. మనకి దుఃఖం పోవాలన్నా, కష్టం పోవాలన్నా, అశాంతి పోవాలన్నా కేవలం ఒకటే మార్గం, మద్గత ఆశ్రయ. ఎలాగా? మద్గత ఆశ్రయ కథారూపముగా. మద్గత ఆశ్రయ మదాశ్రయ కథామృష్ట శృణ్వంతి కథయంతి చో. ఎవరైతే భగవంతుల కథ వింటారో ఆ విధానంగా ఆశ్రయం తీసుకుంటారో, ఆశ్రయం తీసుకుంటే స్వామి 2 చేతులు లేపేసి ఈ విధానంగా కొబ్బరికాయల మీద కొబ్బరికాయలు, దీపాలు, ఇది ఆశ్రయం కాదు. ప్రదక్షిణాలు, అనేక మాలలు, తీర్థయాత్రలు, గంగాలో మునిగి ఉండిపోవడం, ఇవన్నీ కాదు. భగవంతుడికి ఆశ్రయం ఏంటి? కథ వింటూ ఆశ్రయం తీసుకోవాలి భగవంతుడికి. సో భగవంతులకు కథ విని భగవంతులకు శ్రద్ధ, రతి, భక్తి అనుక్రమశక్తి ఎప్పుడు వస్తుంది? భక్తులపైన మనకు శ్రద్ధ ఎప్పుడు వస్తుంది? మనం చేయవలసింది ఏంటి? మనకి అటువంటి ఉత్తమమైన భక్తులు ఎందుకు దొరుకుతారు మన జాతకంకి? చెప్తున్నారు ఇక్కడ. భక్తులు ఇటువంటి అమ్మ ఎవరికి పడతారు కలిసేస్తే అవ్వదు. చాలామంది మోసగాలు ఉంటారు. నువ్వు అటువంటి భక్తులపైన నువ్వు ఆసక్తి అవ్వాలి, రాకపోతే నీ జీవితం పోతుంది, నష్టమైపోతుంది అంటున్నారు. 2 కూడా అంటున్నారు. నువ్వు కేవలం బడాయిగా చూపులు మాత్రం భక్తులకి చూసేసి నువ్వు ఆసక్తి అనుకో, నీ జీవితం నష్టమైపోతుంది. భక్తుల తాలూకా గుణాలమ్మా ఇవి. ఇటువంటి గుణమైన వ్యక్తులే వాళ్ళు భక్తులు, సాధకులు. వాళ్ళపైన నువ్వు ఆసక్తి అవ్వాలి, అప్పుడే నీ జీవితం సక్సెస్ అవుతుంది. అయితే నీకు ఇటువంటి భక్తులు దొరకాలంటే ఏం చేయాలి స్వామి? నేను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో అందరూ 5 minutes కీర్తన చేద్దాం. జపాన్ని విడిచిపెట్టేసి కీర్తన చేసి, ఎందుకంటే కీర్తనంతో జపంతో మనకి ప్యూర్ డివోటీస్ దొరుకుతారు, లభిస్తారు. సో భగవంతుడి తలక ప్యూర్ భక్తులు మనకి దొరికితే మనం ఏమవుతాం? నయా పార్. నయా పార్ అంటే ఏంటి? మనం మోక్షదార ఉపావ్రతం. సో మోక్షదారం పొందుతాం కాబట్టి జై శ్రీ భక్త భగవానికి, జై శ్రీ కపిల్ భగవానికి, జై శ్రీ దేవహూతి మాతాజీకి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ
Everybody, Hari Bol. Hare Krishna. Everybody, Hari Bol, loudly. Hari Bol, Hari Bol, Hari Bol.